నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వంలోని నాయకుల్లో, కూటమి ప్రభుత్వ పాలనలో ఎక్కడో ఒక దగ్గర నెల 2 నెలలకి ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. తిరుమల లడ్డు ఇష్యూ చూసినాం, ఆ తర్వాత అంబటి రాంబాబు ఇష్యూ చూసినాం. ఇక తిరుమలలో వరుస వీడియోలు, ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలోని నాయకులు, ఎమ్మెల్యేల వీడియోలు, రకరకాల వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటనకు సంబంధించి మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. నిన్న కూటమి స్వయాన అంటే టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ ఎంపీ ఇద్దరి మధ్యలో ఒక ఆలయంలో తోపులాట. ఏం చెప్తారు సార్, ఎందుకు ఆ సయోధ్యం మిస్ అయింది? అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చంద్రబాబుని చెప్పుకుంటూ ఉంటారు రాజకీయాల్లో. అలాంటి డిసిప్లినరీ పార్టీలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఈ విధంగా చేసుకోవడం మీరు ఎలా చూస్తారు? ఏం జరిగిందంటారు? జనరల్గా ప్రోటోకాల్ ఇష్యూస్ అనేవి ఎమ్మెల్యేకు ఎంపీకి వస్తుంటాయి. కాకపోతే ఎక్కడ వస్తుంటాయి అంటే ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మరొక పార్టీకి సంబంధించిన ఎంపీ ఉన్నప్పుడు ఈ ప్రోటోకాల్ సమస్యలు వస్తుంటాయి. కానీ ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎంపీ మధ్య ప్రోటోకాల్ రావడం అనేది అది మీరు చెప్పినట్టుగా ఒక డిసిప్లిన్ పార్టీగా పిలువబడుతున్న టీడీపీలో రావడం అనేది ఆశ్చర్యకరం. ఎందుకంటే కాంగ్రెస్ లాంటి పార్టీలో అయితే అతి ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటారు. ఎంపీ ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. చివరికి ఏముందంటే మాదంతా ప్రజాస్వామ్యం ఉంది, మాదంతా భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పుకుంటారు. కానీ టీడీపీ లాంటి పార్టీలో అత్యంత డిసిప్లిన్గా ఉండే పార్టీ అని చెప్పుకుంటుంటారు. అలాంటి పార్టీలో ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు ఖచ్చితంగా కూడా పార్టీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా వ్యవహరిస్తాడు అనేది కూడా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రోటోకాల్ అనే దాన్ని ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకుంటుంటారు నాయకులు. ఎక్కడికి వెళ్ళినా కానీ మొదటి ప్రాధాన్యత నాకే లభించాలనేది అక్కడ కోరుకుంటారు. మిగతా ఏదైతే ఓపెనింగ్స్ ఉంటాయో లేకపోతే అక్కడ ఫోటో శిలాఫలకంపై కూడా ముందు పేరు వెనక పేరు దాని మీద వివాదాలు జరుగుతుంటాయి, అక్కడ కూడా ఘర్షణలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ స్వయంగా ఏంటంటే దేవస్థానంలో నెమలి వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఎవరు పట్టు వస్త్రాలు సమర్పించాలనే దాని మీద ఘర్షణ జరిగింది. పట్టు వస్త్రాలు ఆల్రెడీ ఎంపీ అవి నెత్తిలో పెట్టుకొని వెళ్తున్న సందర్భంలో ఎమ్మెల్యే వచ్చి వాటిని లాక్కోవడం అక్కడ చూసే భక్తులకు కానీ పూజారులకు కానీ ఆశ్చర్యం వేసింది. అంటే మీరు ప్రజలకు చెప్పాల్సిన ఏదైనా సమస్య వస్తే చెప్పాల్సిన మీరే ఈ విధంగా ఘర్షణ అక్కడితో ఆగదు. సమస్య ఏమవుతుందంటే ఇటు అనుచరులు అటు చర్యలు ఉంటారు. ఈ మధ్యలో వీళ్ళు తోపులాటలు ఇవన్నీ జరుగుతుంటాయి. వచ్చిన భక్తులు ఎందుకు వచ్చారు అంటే గుడికి వస్తున్నారు అంటేనే, ఒక దేవస్థానానికి వస్తున్నారంటే ఒక ప్రశాంతత కొరకు, ఒక ఈగోస్ వదలడానికి దీనికి వస్తుంటారు. మళ్ళీ గుడికి వచ్చిన తర్వాత కూడా ఈగోస్ అంటే ఇక అక్కడ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వచ్చారు కానీ గుడికి వచ్చి ఏం సాధించదలుచుకున్నారు అనేది కూడా అక్కడ మనం చర్చించాల్సిన అంశంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే టీడీపీ చాలా డిసిప్లిన్గా ఉంటుంది. ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయడమో లేదంటే వాళ్ళకి క్లాస్ తీసుకోవడం జరుగుతుంటుంది. ఎందుకు చూసినట్టు వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇది పాయింట్. అంటే ఇది ఇక్కడ కాదు, అంటే ఒక ఇష్యూ అనేది ఒక్కసారి సంఘటన జరగదు. ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి మధ్య చాలా కాలం నుంచి జరుగుతుంది. ఎవరిది నిన్న జరిగిన ఇష్యూలో ఎవరిది తప్పంటారు? ఎవరిది తప్పంటే యాక్చువల్గా ఏంటంటే ప్రోటోకాల్ అనేది ప్రభుత్వం నిర్ణయించాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో లేకపోతే గుడి ఆధ్వర్యంలో ఈఓ నిర్ణయించాలి. ప్రోటోకాల్కి వచ్చినప్పుడు మొదటి ప్రాధాన్యత ఎప్పుడు ఉంటుందంటే లోకల్ ఉండే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఒక ప్రధానమంత్రి కనుక ఒక విలేజ్కి వచ్చిందనుకో, ఎంత నీకు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా ఆ ఊరి సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. అంటే గ్రామాల్లో ఉండే సర్పంచ్ అధ్యక్షత వహించాలి. సర్పంచ్ నీకు ఎమ్మెల్యే వహించొద్దు, లేదంటే నీకు లోకల్ మినిస్టర్, అదొక ప్రోటోకాల్. అంటే లోకల్ నీకు అక్కడికి సంబంధించిన దానికి ప్రకారం లోకల్ ఎమ్మెల్యే మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇద్దరి మధ్య సహజం ఉన్నట్టయితే అది వేరు, అంటే ఇద్దరి కోఆర్డినేషన్ వాళ్ళ ఉండే అవకాశం ఉంటుంది. కానీ మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. ఘర్షణ వాతావరణం ఉన్న నేపథ్యంలో ప్రతి విషయంలో కూడా పోటీతత్వం ఉంటుంది. ఆ పోటీతత్వం కారణంగా ఏమవుతుందంటే నేనే ముందు సమర్పించాలి, నేనే సమర్పించాలి పట్టు వస్త్రాలు అనే దాని మీద లాక్కోవడం జరిగింది. సరే పెద్దరికంగా ఎమ్మెల్యే వివరించి సరే మా ఎంపీనే కదా, మా పార్టీకి సంబంధించిన ఎంపీనే కదా, సరే ఎవరైతే ఏంది అని చెప్పి ఒకవేళ పెద్ద మనసుతో కనుక వదిలేసి ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ అక్కడ ఏమైంది,
పట్టుదలకు పోవడం జరిగింది. నేనే పట్టు వస్త్రాలు సమర్పించాలని అప్పటికి పూజారులు సర్ది చెప్పడం జరిగింది. మీరు పట్టు వాస్తవానికి ఎమ్మెల్యేనే పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రోటోకాల్ ప్రకారం అక్కడ లోకల్ ఎమ్మెల్యేనే ప్రాతినిధ్యం వస్తాడు. కానీ ఎంపీ కేశినేని నానికి ఎందుకు ఇచ్చినారు అక్కడ? ముందు కేశినేని నాడు రావడం జరిగింది. ముందుగా కేశినేని రావడం జరిగింది. ఆయన వచ్చి రావడంతో ఇక ప్రజాప్రతినిధి కదా, ఎంపీ కదా అని చెప్పి వాళ్ళు అక్కడున్న పూజారులు ఏం చేశారంటే ఆయన పట్టు వస్త్రాలు ఆయన తలపై పెట్టడం జరిగింది. అనంతరం వచ్చిన ఎమ్మెల్యే ఏం చేసినంటే నేను రాకముందే అతను వచ్చాడనే ఉద్దేశంతో అది లాక్కోవడానికి ప్రయత్నం చేయడం. అతను ముందు రాకపోవడం అనేది ఒక ఇష్యూ అయితే అతని దగ్గర నుంచి లాక్కోవడం అనేది మరో ఇష్యూ. దానికి పూజారులు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అతను పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, మీరు వీటిని తలంబ్రాలు మీరు తీసుకోండి అని చెప్పినప్పటికీ అక్కడ వినకుండా కొంత వాదోపవాదాలు జరిగిన నేపథ్యంలో వచ్చిన అనుచరులు తోపులాట చేసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే కానీ ప్రోటోకాల్ ఆఫీసర్సే కానీ ఎప్పుడైనా ఒక ప్రోటోకాల్ను పాటించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రోటోకాల్ని తప్పకుండా పాటించాలి, లేదంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. మరొక అంశం ఏంటంటే ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యే అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉన్నప్పుడు లేటుగా రాకూడదు. అది కూడా ఒక అంశం. నేను వచ్చేదాకా పట్టు వస్త్రాలు సమర్పించాలంటే దేవుని ముందు అందరే సమానం అన్నప్పుడు నువ్వు సమయానికి వచ్చి ఆ పట్టు వస్త్రాలు సమర్పించాలి. లేదంటే నేను 10 గంటలకు సమర్పించాల్సి ఉంటే నేను 12 గంటలకు వస్తానంటే ఈలోపు ఎవరు వస్తే వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ముగిస్తారు. కాబట్టి సమయ పాలన కూడా ఇంపార్టెంట్. నీకు ప్రోటోకాల్ ఎంత ఇంపార్టెంటో అక్కడ చేయాల్సిన కార్యక్రమానికి సంబంధించిన ప్రోటోకాల్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని అంటే రెండు వైపుల నుంచి మనకు తప్పున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సమయానికి రాకపోవడం వల్ల ఎంపీ తోటి ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి పూజారులు నిర్ణయించడం జరిగింది. తదనంతరం వచ్చిన ఎమ్మెల్యే కొంత సమయం పాటించి సరేలే మా పార్టీనే మా ఎంపీనే కదా ఎవరు సమర్పిస్తే ఏంది అని కొంత ఆగితే బాగుండేది. కానీ ఇది అక్కడి సమస్య కాదు. మనకు చూసినట్టయితే చాలా రోజుల నుంచి వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఆ కోల్డ్ వార్ దేవుని ముందు దాన్ని బహిర్గతం చేసుకోవడం జరిగిందని మనకు అనిపిస్తుంది. రైట్ సార్, ధన్యవాదాలు.